రే నాన్న, మీ నాన్నలా పెద్ద ఇంజనీర్ అయ్యి ఫ్యూచర్లో మంచి డబ్బులు సంపాదించరా? చా, గ్రహాం బెల్ ఫోన్ కనిపెట్టాడని చెప్పి వాళ్ళ అబ్బాయి సెల్ ఫోన్ కనిపెట్టాడా? లేదు కదా. నీకెంత చెప్పినా మానవరా. జీవితం అనేది ఒక సంగీతం అయితే అందులో 2 రాగాలు, స్నేహం, ప్రేమ. మీలాగే నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. వీడి పేరు వసీకర్, సారీ కుశల్. వీడి మరమనిషి, సారీ మరమ్మతులు చేసే మనిషి. ఏదో ప్రాజెక్ట్లో ఉన్నట్టున్నాడు, సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. Hi, sweetie. I love you. Now would you pick up the phone? Hi, sweetie. I love you. Now would you pick up the phone? Hi, sweetie. హలో సార్. చెప్పండి సార్. అలాగే సార్. చెప్తాను సార్. అరే కుశల్, ఏంట్రా? బాస్ కాల్ చేశాడ్రా. 3 రోజులు వెళ్ళట్లేదంట కదా, తెగ దొబ్బేస్తున్నాడు రా బాబు. సరే, ఇదైనాక వెళ్దాం. ఏటయ్యా 3 డేస్ నుంచి రావట్లేదు, సార్ ఏం చేస్తున్నావు? సార్ నెలంతా వచ్చింది సార్. ఈ 3 రోజులు రాలేదు, నెలంతా వచ్చింది సార్. అంత రావడం ఏంటి? సార్. సరేలే, వెళ్ళు. సార్ వస్తాను సార్. వీడేటి 3 డేస్ రాలేదన్నాడు? మంత్కి అయిందా 4 డేస్ కదా. ఏం చెప్పావురా, అప్పుడే వదిలేశాడు. బ్రెయిన్లో బ్యాటరీ లేని ఎదవా. ఈ నెల స్టార్ట్ అయ్యి 4 రోజులు అయింది, దాంట్లో 3 రోజులు నేను రాలేదు. అంతే, నమ్మేసా. అలాంటి బాస్ దగ్గర చేరావు మరి. ఏడుసేలే ఎక్కువ. ఏంటి గొడవ? ఏం లేదా లేడు, కాలేజ్ కుర్రాలు కదా, తిన్నారు, తిన్నదారక్క లవ్ చేసుకున్నారు, ఇప్పుడు కొట్టుకుంటున్నారు. నువ్వెవడరా? నువ్వెందుకు కొడుతున్నారా? చెప్పు. ఏ కారణం లేకుండా కొట్టుకుంటున్నారన్న విషయం తెలుసా మీకు? నీదే ఏరియారా? డైరెక్టర్ గారే, వేపన మార్చండి, చాలా బరువుగా ఉంది. వీడి కిరణ్, వీడి రాకేష్, వీడి 6 feet, వీడి 5 feet, వీడి బ్లాక్, వీడి వైట్. ఇన్ని విషయాల్లో వేరుగా ఉన్న మీరు ఈ ఒక్క విషయంలో మాత్రం ఒకే అమ్మాయిని ఎందుకు చూస్ చేసుకున్నారు? నాకు తెలియాలి. నాకు డౌట్ వచ్చింది. ఎవరైనా చెప్తే వినాలను. ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? దా, నువ్వు చెప్పరా, రా నువ్వు చెప్పరా. నా డౌట్ క్లియర్ అయిన వరకు ఇక్కడ నుండి వెళ్ళను. హలో, సినిమాకా? సరే,
ఓకే బాయ్ రా. హే పద్దు, సినిమాకి వెళ్దామా? మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, ప్లీజ్. అవును, ఏ సినిమాకి వెళ్దాం? ఇంటర్వెల్లో ఏం తిందాం? ఇంటర్వెల్లోనా? ఉల్లి సమోసా. ఉల్లి సమోసా ఏం తింటాం? సమోసా అంటే ఆహా, ఆలు పెట్ట. అందులో బఠానీ వేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే. చూసాను ఎంత చూడచక్కని జంట. ఏంట్రా ఏంటి? సార్ మీరు లవర్ అనుకున్నాను. ఆ. సారీ. ఎంతైనా వాళ్ళు అన్నది నిజమే కదండి. అవును, మీ బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ కొంచెం చెప్తారా? చాలా హ్యాండ్సమ్ గా ఉండాలి, మంచి బాడీ ఉండాలి, నువ్వు చాలా కేరింగ్ గా చూసుకోవాలి. నేను యాపిల్ అడిగితే షిమ్లా నుంచి తీసుకురావాలి. మైసూర్ శాండ్ అడిగితే మైసూర్ తెస్తారా? నేను కూడా అంతేనండి. నా గర్ల్ ఫ్రెండ్ అడగాలే కానీ ఆకాశాన్ని చంద్రుని తీసుకొచ్చి నా చేతిలో పెడతాను. హాయ్, ఐ లవ్ యూ. అవునా? నిజంగా? Come in. What is this? Sir, actually I am having a project in my mind. These are details. మన రీసెంట్గా ఫ్లడ్స్ రావడం వల్ల చాలా వరకు పంట పొలాలు నష్టపోయాయి.
ఎండిపోయిన పంట పొలాల్ని డ్రైయర్ యూస్ చేసి మళ్ళీ వాటిని పంట కింద మార్చాలి. ఇదే నా ప్రాసెస్. ఇవి ప్రాక్టికల్గా పనిచేయవు. గెట్ అవుట్, అవుట్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీ సంగతి ఏంటి? ఆ అబ్బాయి థియరీ చూపించాడు కదా సార్, దానికి ప్రాక్టికల్ సార్. నేను చెయ్యి అయితే. 1 minute సార్. సార్ ప్లీజ్. వద్దా? సార్ ఏం చేస్తున్నావు? ఇట్ వర్క్స్. రే పేపర్స్ తీసుకురారా. రే మామ, ఈవినింగ్ పార్టీ రా. అదేరా ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిపోయింది. థ్యాంక్స్ రా. అదేరా సేమ్ స్పాట్ సేమ్ ప్లేస్. థ్యాంక్ యూ రా. థ్యాంక్స్, బాయ్. అవును, సబ్మెరైన్ కి హోల్స్ ఉన్నాయి కదా, మరి ఇది వాటర్ లోకి వెళ్తే మునిగిపోదా? హలో కుశల్, ఎక్కడున్నావురా? ఆఫీస్లో ఉన్నాను రా. అదేంట్రా వాచ్మెన్ అడిగితే వెళ్ళిపోయావన్నాడు? కాదురా, లైబ్రరీలో ఉన్నాను రా. ఓహో, లైబ్రరీలో ఉన్నావా? సరే సరే, లైబ్రరీలో పని అయిపోయాక రూమ్కి రా. నిన్న లైబ్రరీకి వెళ్ళాను ఏం లేదు కానీ ఈవినింగ్ మీ ఆఫీస్కి వెళ్ళారా? వాచ్మెన్. అవునరా, లైబ్రరీకి వెళ్ళాను రా. లైబ్రరీకా? లైబ్రరీకి ఎందుకు? పనుండి వెళ్ళాను రా. లైబ్రరీకే వెళ్ళావా? అవునరా, నిజంగా లైబ్రరీకి వెళ్ళావా? నిజంగా లైబ్రరీకి వెళ్ళాను రా. లైబ్రరీ నిజం చెప్పు, లైబ్రరీకి వెళ్ళావా నువ్వు? లైబ్రరీకి వెళ్ళాడు. లైబ్రరీ రా. లేదురా, వెళ్ళలేదురా. లైబ్రరీకి మాత్రం వెళ్ళలేదురా. తనతో బయటకు వెళ్ళాడురా. ఎందుకు నాకు సీరియస్ అవుతుంది? మీరు అర్థం చేసుకోర్రా. ఏం చేసాం? వదిలేడురా. రే, పెద్ద పెద్దలందరూ తల పండేపాక సాధించారు, పోయారు. నీకు ఇంకా 20. సాధించు, జీవించు. హే హాయ్. ఏమైంది డల్ గా ఉన్నావు? సరే, నీ ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చావా? వాళ్ళ గురించి నా ముందు ఎత్తుకో. హే, ఏమైంది? నీ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందే మీ ఫ్రెండ్స్ వల్ల. అది కూడా కరెక్టే కదా. ఛా, ఇది తిన్నే ఇవాళ నిజం చెప్పేస్తా.
వదిలేండిరా. ఎందుకురా అంత ఫీల్ అవుతున్నా? సారీ రా, నిజంగానే ఆ రోజు మీకు నిజం చెప్పాల్సిందే. ఐఎమ్ సారీ. అరే నువ్వు మా ఫ్రెండ్ రా, ఒక మాట Really చెప్పి sorry, ఉండాల్సింది కదా. తను మాత్రం ఏమడిగిందిరా? గంట తనతో పాటు ఉందమన్నా అంతే కదా. ఎందుకురా మాతో ఒక మొక్క చెప్పేస్తే అయిపోయింది కదా. పిజ్జా పిజ్జా తినేవాళ్ళం, నూడిల్స్ తినేవాళ్ళం. చా వాడు పార్టీ ఇవ్వలేదు కానీ. మాలాగే చాలా మంది స్నేహితులు ఇలాంటి సున్నితమైన విషయాలను దాచి విడిపోతున్నారు. చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు అనవసరంగా గొడవలు తెచ్చిపెడతాయి. ఈ విషయాన్ని తెలియజేయడమే మా ఈ కలర్స్ ప్రయత్నం.